సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా మహిళలు పలు రకాల నోములను నోముకున్నారు. పట్టణంలోని అశోక్ రోడ్లో గల పోచమ్మ ఆలయంలో గ్రామ దేవతకు నోములను సమర్పించారు. అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామదేవత అంటే మొత్తం గ్రామాన్ని చల్లగా చూసే అమ్మవారు. ఈరోజు ఆదివారం వచ్చింది. గ్రామదేవత నోము చేసుకుంటే సౌభాగ్యం, సంతానం, అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలు అన్నీ ఇచ్చే దేవత. దాంతోపాటు సౌభాగ్యం ఇచ్చేది పూల బండి, గాజుల బండి అని కూడా చేస్తున్నాము. ముత్తేదో కోసం సంబంధించింది గ్రామదేవత. ఆరోగ్యం అన్నీ ఇచ్చేది గ్రామదేవత. ఇదేమో పూల బండి, గాజుల బండి అంటే సౌభాగ్యం కోసం చల్లగా ఉండాలి అని అందరినీ మంచిగా ఉంచుకోవాలి. అందరు పసుపు, కుంకుమ, గాజులు 108 గాజులు, 108 అనపకాయలు, 108 రేణవన్లు, కిలో పావు పసుపు, కిలో పావు కుంకుమ. మకర సంక్రాంతి పర్వదినం అనేది రైతులకు పంట చేతికి వచ్చిన రోజులు. పశువులకు పాడి చాలా ఇస్తాయి కాబట్టి ఈ ధనుర్మాస మాసంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో పిండి వంటలు, భోగి మంటలు, యువతులు గాలిపటాలు ఎగరేస్తూ మహిళలు నోము